తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టిన ఉన్నతాధికారులు మరింత వేగం పెంచేశారు. ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆ ఇద్దరిని పోలీసు అధికారులు విచారిస్తున్నారు. కాగా ఈ ఇద్దరు కూడా పోలీసు అధికారులే కావడం గమనార్హం. అధికారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ కేసులో నిందితుడైన ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ఇవాళ అంతా విచారించి కూడా ఆ ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా ప్రణీత్కు సహకరించిన ప్రతి ఒక్కరిని విచారించాలని దర్యాప్తు బృందం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కుమార్, ప్రణీత్ రావుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు అధికారులను కూడా విచారించి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి కుమార్? థ్యాంక్ యూ చందు. ఏదైతే ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే నిన్న మరొక ఇద్దరిని కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకొని విచారించారు. ఏదైతే రాధాకిషన్ రావు, మాజీ ఓఎస్డీ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు, అలాగే గట్టుమల్లు ఇన్స్పెక్టర్ గట్టుమల్లును కూడా ఇద్దరిని కూడా బంజారాహిల్స్ పిఎస్కి తీసుకొచ్చి విచారించడం జరిగింది. సుమారు 7-8 గంటల పాటు వీళ్ళిద్దరిని కూడా విచారించారు. విచారించిన తర్వాత రాధాకిషన్ రావును అయితే అరెస్ట్ చేశారు. అలాగే మరోపక్క గట్టుమల్లును కూడా పూర్తిగా విచారించి ఆయన అయితే పంపించడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు కూడా పోలీసు అధికారులు అయితే రికార్డ్ చేశారు. ఏదైతే గట్టుమల్లు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే రాధాకిషన్ రావు ఆదేశాలతోనే తను పనిచేశానంటూ కూడా గట్టుమల్లు అయితే తన విచారణలో అయితే వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గట్టుమల్లును విచారించి అతనైతే పంపించడం జరిగింది. అలాగే నిన్న రాధాకిషన్ రావును అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు కోంపల్లిలో మెజిస్ట్రేట్ ముందైతే రాధాకిషన్ రావు అయితే హాజరుపరచనున్నారు. అలాగే రాధాకిషన్ రావును కూడా కస్టడీ కోరే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఇప్పటికే చూసుకున్నట్టయితే భుజంగరావు తిరుపతి అన్నను కూడా నిన్న నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కస్టడీకి అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే 5 రోజుల కస్టడీ అయితే పోలీసులు కోరగా 5 రోజుల కస్టడీకి కూడా కొన్ని షరతులతో కూడిన కండిషన్స్తో అయితే ఏదైతే కస్టడీ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాత్రి 8 గంటల వరకు మాత్రమే విచారించాలని, అలాగే న్యాయవాది సమక్షంలోనే విచారించాలి, అలాగే ఆడియో వీడియో కంపల్సరీ ఉండాలంటూ కూడా ఆదేశాలతోనే కస్టడీ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి గత ప్రభుత్వ హయాంలోని ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలోని రోజుకో కీలక మరుపు తిరుగుతుందనే చెప్పొచ్చు. అలాగే తిరుపతి ఏదైతే ప్రణీత్ రావు ఇప్పటికీ చంచల్గూడ జైల్లో ఉన్నాడు. పోలీసులు ప్రణీత్ రావును కూడా కస్టడీ కోరుతూ కూడా పిటిషన్ వేయడంతో ఆ పిటిషన్ కూడా నాంపల్లి కోర్టు కొట్టేసింది. ఏదైతే 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత కస్టడీకి ఇవ్వడం కుదరదంటూ కూడా ఏదైతే న్యాయమూర్తి అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో ఇప్పటికీ 4గురిని అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. ఇప్పటికీ ప్రణీత్ రావును అయితే కస్టడీ తీసుకొని విచారించారు. అలాగే ఈ రోజు నుంచి కూడా ఒక 5 రోజులు భుజంగరావు తిరుపతి అన్న వీళ్ళిద్దరిని కూడా విచారించనున్నారు. అలాగే నాంపల్లి కోర్టు కోంపల్లి జడ్జి ముందు కూడా ఈరోజు రాధాకిషన్ రావుని అయితే హాజరుపరచనున్నారు. ఒకవేళ కస్టడీ కోరితే వీళ్ళు ముగ్గురిని కలిపి విచారించే అవకాశం అయితే ఉంది. ఏదైతే మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వ హయాంలోనే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, అలాగే అతని బంధువులు సోదరులు ఇల్లు ప్రతి చోట కూడా ఈ ఫోన్ ట్యాంపింగ్కి సంబంధించి డివైజ్లు అయితే ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా గత ఎన్నికల్లో కూడా ఈ ఫోన్ ట్యాంపింగ్ కీలకంగా వ్యవహరించిందనే చెప్పొచ్చు. ఏదైతే డబ్బులు తరలించడంలో కావచ్చు, అలాగే గత ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, ఈ ఫోన్ ట్యాంపింగ్ కీలకంగా వ్యవహరించిందనే చెప్పొచ్చు. ప్రతి చోట తెలంగాణ వ్యాప్తంగా ప్రతి చోట ప్రతి రాజకీయ నాయకుడికి సంబంధించి, అంటే కేసీఆర్కి ఆపోజిట్గా ఉన్న ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళ ఫోన్ ట్యాపింగ్లో కూడా ఏదైతే ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న, రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు వీళ్ళందరూ కూడా కీలకంగా వ్యవహరించారు. వీళ్ళందరూ కనుసంఘంలోనే ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే జరిగింది. మొత్తానికి దీంట్లో కీలకంగా మనం ప్రణీత్ రావు అని చెప్పుకోవచ్చు. ఈ ప్రణీత్ రావు చేసిన ఈ ఫోన్ ట్యాపింగ్కి పై అధికారులు ఆదేశాలతోనే వాళ్ళైతే చేశారంటూ చెప్పడం జరిగింది. ఏదైతే పై అధికారులు ఎవరైతే ముఖ్యంగా ప్రభాకర్ రావు ప్రస్తుతం యూఎస్లో అయితే ఉన్నారు. ఇతనిపై కూడా లుకౌట్ నోటీసులు అయితే పోలీసు అధికారులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ప్రభాకర్ రావు కనుక అరెస్ట్ చేస్తే ఈ కేసులో కీలక వ్యక్తులు, అంటే రాజకీయ నాయకులు, అంటే గత ప్రభుత్వ బీఆర్ఎస్ హయాంలో ఏ రాజకీయ నాయకులు అయితే ఈ ఫోన్ ట్యాంపింగ్ చేయమని చెప్పారో వీళ్ళందరూ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే మొత్తం 4గురిని అయితే అరెస్ట్ చేశారు. ఇందులో ప్రణీత్ రావు ఇప్పటికీ 14 రోజులు రిమాండ్లో అయితే ఉన్నారు. అలాగే తిరుపతి అన్న భుజంగరావు అయితే ఈ రోజు నుంచి 5 రోజులు కస్టడీ తీసుకొని వీళ్ళైతే విచారించనున్నారు. మొత్తానికి ఏదైతే వీళ్ళిద్దరికి సంబంధించి ముఖ్యంగా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే వీళ్ళిద్దరూ ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం చేసినట్లు కూడా చెప్తున్నారు. అలాగే వీళ్ళు ఇచ్చిన నెంబర్లు ప్రణీత్ రావు ట్యాంపింగ్ చేశాడంటూ కూడా వాళ్ళ
వాళ్ళైతే చెప్పడం జరిగింది. ప్రణీత్ రావు ట్యాంప్ చేసి ఏదైతే ఈ ఆడియో రికార్డులన్నీ కూడా భుజంగరావు తిరుపతన్నకి ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా తన పై అధికారికి ఇచ్చామంటూ కూడా వీళ్ళైతే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 5 రోజులు కస్టడీ తీసుకున్న తర్వాత వీళ్ళు ఇచ్చే సమాచారం బట్టి ఈ కేసు ఇంకా ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంది. అలాగే దీని వెనకాల రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే పెద్ద తలకాయలు ఎవరన్నారు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే రాధాకిషన్ రావు అయితే నిన్న అరెస్ట్ చేసి ఈరోజు కోంపల్లి జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.